బాగుంది. ఈ హౌస్ అని చూస్తుంటే ఎక్కడో వాస్తుదోషం ఘోషిస్తున్నట్టుంది. నీ గోసరా నీ గోసే. నాకైతే ఈ ప్లేస్ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిరా. నాకు కూడా ప్రైవసీ కోరుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్. చాలా బాగుంటుంది. తమరి కోరికలేంటో. నా కోరిక చెప్పనా? సావిత్రి, కోరికలంటే కామంతో కూడినవి కావే. ముందా సన్నీలియోని పడుకోబెట్టు. న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చినాయి చెప్పనా? ఎందుకు 4 కంప్యూటర్లు తెప్పిపోని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ముందు అది ఓకే, అందరు ఫ్రెష్ అప్ అయ్యారండి, వెళ్ళండి. మనం ఇటు వెళ్దామా? పైకి వెళ్దాంపా. అక్కడ ఎరా సదా ప్యాకెట్ ఆడదామండి. ఎందుకు పచ్చికలు ఆడుకో. మేము ఓడిపోయిన అమ్మాయిని నీకు అప్పు చెప్తాం, పండగ చేసుకుందాం కానీ. ఓయ్ ఏంటా మాటలు? సొల్లాపండ్రా. అయినా ఎవడు నోరు జారుతాడా, ఎవడి మీద కౌంటర్ వేద్దామని రెడీగా ఉంటారు. అయినా మన ఇండియాలో పక్కనోడి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పని మీద పెట్టుకుంటే ఈ పాటికి గిన్నిస్ బుక్ లో ఎక్కేవాళ్ళం. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే హీరోలు అవుతారు. ఎవడి సినిమాకి వాడే హీరో, ఎవరి వరకు వాడే హీరో. డియర్ ఫ్రెండ్స్, సిగ్గు పడకుండా ఎవరికేం కావాలో వేసేయండి. ఎవరిని? కొట్టు. మీరేంటే? మరేంటి, మీరేనా తాగేది? పుట్టగానే పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, తరువాత డబ్బా పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, పెరిగి పెద్దయ్యాక బోన్ విటాలు బూస్ట్లు తాగినప్పుడు నో అబ్జెక్షన్. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది. ఏ అమ్మాయిలతో పెట్టుకోవద్దు, చాలా అప్డేట్ అయ్యారు. అయినా లాస్ట్ పెగ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. డియర్ టీమ్ మెంబర్స్, మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. ఏ నువ్వు జాబ్ మానేస్తావా? ఈ ఎక్కసెక్కలే తగ్గించుకుంటే మంచిది. కులుజుగులికి కులిపోయి ఉంది ఈ డొల్లు మైండ్ అంతాను. ఈ జన్మకి షాదీ అవ్వదు అంతే. నువ్వేమనుకున్నావు చెప్పారా? మనం అవుటింగ్కి వెళ్ళడానికి మన హెచ్ఆర్ పర్మిషన్ ఇచ్చాడు. 1 వీక్. ఔటింగా? జనక జజ్జనక జజ్జనక. హెచ్ఆర్ ఆఫర్ చేసింది అవుటింగ్ కి, అదర్ విజిటింగ్ కి కాదు. మూసుకొచ్చే. ఔటింగ్ అంటే ఆల్మోస్ట్ డేటింగేగా. ఏ ఆ ఫీలింగ్ లో ఉన్నట్టున్నావు. చారీ ఏం చేసినా నాకు ఓకే. సావిత్రి, ముందా సన్నీలియోనికి స్లీపింగ్ పిలిచి పడుకోబెట్టు. పైకి పవిత్రంగా కనిపిస్తున్నా లోపల సన్నీ లియోన్ కితకితలెడుతుందా? టాపిక్ ఎక్కడికి వెళ్తుంది? పాయింట్ కి రండి. అరే అది సరే కానీ మన టీం మెయిన్ పిల్లర్ ఏడ్రా? మెయిన్ పిల్లరే కాదు, మన హెచ్ఆర్ నొప్పిచ్చింది, మన అవుటింగ్ ప్లాన్ చేసింది కూడా. హీఈస్ మెగారాజ్, మెగాస్టార్ కి మెగా ఫ్యాన్. ఆ పంట స్వామి, అదంతా వింటే వాడు నిజం అనుకుంటాడు. హాయ్ గాయ్స్. హాయ్. ఏంట్రా లేట్? ఎంట్రీ సాంగ్ కోసం వెయిట్ చేశారా? కానీ మిమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయించడం ఇష్టం లేక వచ్చేసా. హాయ్ గైస్. హాయ్. హాయ్. చెప్పండి, ఏంటి రమ్మన్నారు? రాజ్ నీతో 1 వీక్ స్పెండ్ చేయాలనుకుంటున్నాడు, ఏమంటావు? రాజు ఓకే అంటే నేను లైఫ్ లాంగ్ ఉండడానికైనా రెడీ. నేను రెడీ. సావిత్రి, ముందా సన్నీలియోని పడుకోబెట్టమన్నా. దీని ఫేస్ చూసి పసిపాప అనుకున్నారా? పెద్ద కసిపాపరా ఇది. కసి కసి అంటే కెరియర్ మీద అనుకున్నాను, నా మీదని నాకు ఈ రోజే తెలిసింది. టాపిక్ ఎక్కడికో వెళ్తున్నట్టుంది. రాజు నువ్వు చెప్పు, మనందరం ఔటింగ్ ఎక్కడికి వెళ్దాం? బిగ్ బాస్ హౌస్ తెలుసా నీకు? అలాంటిది నాకు తెలిసిన గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ నో వాచ్మెన్, నో ఓనర్, నో రిస్ట్రిక్షన్స్. నో 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 నో. ఇప్పటికిప్పుడు అవుటింగ్, దూర ప్రయాణాలు అంటే గ్రహాలు అనుకూలించొద్దు. రే చారి, మనం మనస్ఫూర్తిగా అనుకునేదే మంచి ముహూర్తం రా. మన మనసు బాగుంటే గ్రహాలు కూడా మనకి అనుకూలిస్తాయి. మళ్ళీ వేసేసింది పనిచేసి. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం? రేపే.